కొత్త రేషన్ కార్డులు ఎప్పుడో ఆశగా ఎదురు చూసిన అర్హులైన పేదలు ప్రభుత్వం నుంచి కొరవడైన స్పందన పథకాలకు ప్రామాణికంతోనే ఆందోళన త్వరగా కార్డులు ఇవ్వాలంటూ డిమాండ్ 6.5 లక్షల కార్డులు ఇచ్చిన బీఆర్ఎస్ సర్కార్ సుమారు 21 లక్షల మందికి ప్రయోజనం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6.5 లక్షల కార్డుని రేషన్ కార్డులు ఇచ్చింది. దాని ద్వారా 21 లక్షల మందికి ప్రయోజనం కలిగింది. మరి ఇప్పుడు కొత్త ఇంకా చాలామంది పెట్టుకుని వాళ్ళు రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ రేషన్ కార్డుకే లింక్ పెట్టి ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకం రావాలన్నా, మనకి ఫ్రీ కరెంట్ రావాలన్నా, గ్యాస్ 500కే రావాలన్నా ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఈ పథకాల అర్హులు. సో ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా పేదవాళ్ళే. వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు కూడా వస్తే ఈ ప్రభుత్వ పథకాలు మాకు కూడా అంతే చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటివరకు మాత్రం అప్పుడే అన్నారు, ఏదో హడావుడి చేశారు, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం అయిపోయాయిగా, మేము ఇచ్చినాక ఈ 10 రోజుల్లో మీకు ఆన్లైన్ ఓపెన్ చేస్తాం, అప్లికేషన్ పెట్టుకోని చెప్పి ఒక పెద్ద హడావుడి చేశారు. కానీ ఇప్పటివరకు దాని స్పందన లేదు, దాని గురించి మాట్లాడేటోళ్ళు లేరు. ఎందుకంటే మనం మాట్లాడితే బడ్జెట్ ఎక్కువైపోద్ది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతలేరు. అందరూ ఎదురు చూస్తారు, ఇంకెప్పుడు ఇస్తారు, వీళ్ళైనా తొందర ఇస్తే బాగుండు. గత ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చారు, 6.5 లక్షల మందికి ఇచ్చారు, కానీ ఇంకా 1 లక్షల మంది వాళ్ళకు కూడా ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తారు.